బంగ్లాదేశ్తో భారత్ మరో టెస్టుకు రెడీ అయింది. కాన్పూర్లో రెండో టెస్టులో తలపడబోతోంది. సిరీస్లో రోహిత్ సేన ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉంది. 2-0తో సిరీస్ను ముగించడంపైనే టీమిండియా ఫోకస్ చేసింది. బంగ్లాదేశ్ మాత్రం సిరీస్ను లెవెల్ చేయాలనే పట్టుదలతో ఉంది. పాకిస్తాన్పై మాదిరిగానే చెలరేగాలనుకుంటోంది. బలమైన భారత జట్టుకు గట్టి పోటీ ఇవ్వాలని ఆరాటపడుతోంది. అయితే అన్ని విభాగాల్లోనూ రోహిత్ సేన తిరుగులేదన్నట్టుగా ఉంది. చెపాక్ టెస్టులో ఆల్రౌండ్ షోతో ఆకట్టుకుంది. 3 భారత బ్యాటర్స్ సెంచరీలు చేశారు. 2 హాఫ్ సెంచరీలు సాధించారు. తొలి ఇన్నింగ్స్లో భారత సీమర్లు 8 వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లు 9 వికెట్లు దక్కించుకున్నారు. ఓవరాల్గా బ్యాటర్లు, బౌలర్లు బాధ్యత తీసుకుని రాణించారు. దీంతో బంగ్లాదేశ్ను టీమిండియా 280 పరుగుల తేడాతో ఓడించగలిగింది. అయితే తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు ఓ దశలో 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. కానీ బంగ్లా బౌలర్లు ఒత్తిడి పెంచలేకపోయారు. టీమిండియాను తక్కువ స్కోరుకు పరిమితం చేయలేకపోయారు. ఇదే సమయంలో భారత్ వరల్డ్ క్లాస్ టీం అని రోహిత్ సేన తేల్చేసింది. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్లోనూ డెప్త్ ఉందని చాటుకుంది. కాన్పూర్ పిచ్ సాధారణంగా టెస్ట్ క్రికెట్కు తగినట్టుగా ఉంటుంది. ఎక్కువగా స్పిన్నర్లకే అనుకూలిస్తుంది. ఇండియా, బంగ్లాదేశ్ టెస్ట్ కోసం 2 పిచ్లను రెడీ చేశారు. ఏ పిచ్పై మ్యాచ్ను ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పిచ్ మరీ స్లోగా ఉంటే అక్షర్ పటేల్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. కాన్పూర్లో అక్షర్ రికార్డు కూడా బెటర్గానే ఉంది. కాకపోతే లోకల్ బాయ్ కుల్దీప్కు ఛాన్స్ దొరకవచ్చనే చర్చ జరుగుతోంది. తొలి 3 రోజుల ఆటకు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో టాస్క్ ముందు పరిస్థితులు చూసి తుది జట్టును ఎంచుకునే ఛాన్స్ కనిపిస్తోంది. అశ్విన్, జడేజాతో పాటు ఎక్స్ట్రా స్పిన్నర్ను జట్టులోకి తీసుకుంటే బెంచ్కు ఆకాశ్దీప్ పరిమితం కాక తప్పదని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. పేస్ విభాగంలో బూమ్రా కీలకం కానున్నాడు. సిరాజ్ నుంచి మెరుగైన ప్రదర్శనను టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. బ్యాటింగ్లో భారత జట్టు సాలిడ్గా ఉంది. హాఫ్ సెంచరీ చేసిన ఊపులో యశస్వి జైస్వాల్ కనిపిస్తున్నాడు. రోహిత్, కోహ్లీ మాత్రం భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. తొలి టెస్టులో ఇద్దరూ కలిసి 34 పరుగులే చేశారు. బంగ్లాదేశ్తో రెండో టెస్టులో రాణిస్తే అభిమానులకు పరుగుల విందు ఖాయం. టాప్ ఆర్డర్లో హిట్మ్యాన్, విరాట్ కీలకంగా నిలవాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. వన్డౌన్లో గిల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. చెపాక్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు. కానీ రెండో ఇన్నింగ్స్లో 119 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అదే ఫామ్ను బంగ్లాదేశ్తో రెండో టెస్టులో కొనసాగించాలని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు. టీమిండియాకు పంత్ అడ్వాంటేజ్ కానున్నాడు. రాహుల్ క్లిక్ అయితే ప్రత్యర్థి బౌలర్లకు టెన్షన్ తప్పదు. కాన్పూర్ టెస్టులో బంగ్లాదేశ్ కూడా మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటోంది. గత మ్యాచ్లో ఓటమిని మరిచిపోయేలా సత్తా చాటాలనుకుంటోంది. కెప్టెన్ షంటో ఫామ్లో ఉండటం బంగ్లాదేశ్కు కలిసి రానుంది. స్టార్ ప్లేయర్లు షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్, మెహదీ హసన్, మిరాజ్ రాణించాలని ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.